గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. టచ్ లో ఉంటారన్న, అందరికీ టచ్ టచ్ లో ఉంటారు. కానీ నేను ఎక్కువ వాళ్ళతో ఇది నా పని నా లైఫ్ ఏదైనా అకేషన్ అయితే కలుస్తాను. లేడు కదా ఇంకా మీతోనే ఏం కాదు, చంద్ర కానీ శ్రీను గారు కానీ వీళ్ళందరూ కలిసే ఉంటారు మాతో. ఏదైనా అకేషన్ సందర్భం వచ్చినప్పుడు అందరూ కలుస్తారు. ఇంకోటి మీ వాచ్ కోసం ట్రోలింగ్ చేశారు కదా బ్రో, మీ మీద బాగా బలిసినోడు బాగున్నాడు కదా అని చెప్పి అది ఏంటి అది ఒకరోజు మా నాన్న అడిగితే చెప్పాను ఇంటర్వ్యూలో. వాచ్ అంతా 25,000 30,000 ఉంటుంది. కింద కామెంట్లు పెడతారు కదా, ఇప్పుడు ఉన్నాయని బలిసి కొట్టుకుంటున్నాం, తర్వాత లేకపోతే ఏంటి పరిస్థితి. ఒకటి బ్రో, నువ్వు లేనప్పుడు ఎంజాయ్ చేయలేక ఉన్నప్పుడు ఎంజాయ్ చేయకపోతే నీకు వేరే వాడికి పరిస్థితి ఏంది? నేను సికింద్రాబాద్ కొత్తలో ఐటమ్ వచ్చిన కొత్తలో 10 సార్లు తిరిగాను, నా వాచ్లని చూసాను. ఇప్పుడు కొనుక్కుందా, ఏది రోడ్డు మీద వాచ్ కొనుక్కోవడానికి అంత ఆలోచించేవాడిని. సంపాదించిన తర్వాత కూడా నువ్వు అనుభవించకపోతే ఎందుకు చెప్పు? అలా అని నేను మాంసం తిన్నామని చెప్పి దుమ్ములు మెల్లేసుకుని తిరగమంటలే. నాకు నచ్చింది ఫలానా వాచ్ కొనుక్కుంటా. ఇప్పుడు నీ దగ్గర షూ చూసాను అనుకో, మా శివ షూ బాగుంది, నాకు అనిపించింది కొనుక్కుంటా అని అనిపిస్తా. అర్థమైందా? వేరే వాడు సంపాదించినాడు ఏమనుకుంటాడు, పాపం అనుభవించలేడు. నేనైతే లైఫ్ ఫుల్ ఎంజాయ్ చేస్తా. ఇది కొనుక్కోవాలనుకుంటే కొనుక్కుంటా, ఇది తినాలనుకుంటే తినేస్తా, ఎంజాయ్ చేస్తా. ఈ వాచ్ ఎంత? ఇది 45,000. 45,000? అరే, నాకు వాచ్లు అంటే చాలా ఇష్టం. దాదాపు ఇంట్లో ఒక 200-300 వాచ్లు ఉంటాయి. వాటి మీద ఎక్కువ పెడతావు బ్రో ఇన్వెస్ట్మెంట్? వాచ్లు అంటే చాలా ఇష్టం. నా స్కిట్స్లో చూడు, ఒక్కో స్కిట్లో ఒక వాచ్ ఉంటుంది. ఎన్ని వాచ్లు ఉంటాయి చిన్న కలెక్షన్? ఒక 300-400 ఉంటాయి. అన్ని హై 300-400 వాచ్లు, 5-6 కేసులు ఉంటాయి. ఇష్టం వాచ్లు అంటే. వాచ్లు ఏం ఫీల్ ఉంటుంది? నార్మల్ నాకు అర్థం కాదు, వాచ్లు ఏం ఫీల్ ఉంటుంది? ఒకడికి ఐశ్వర్య అంటే ఇష్టం, ఒకడికి షకీల్ అంటే ఇష్టం. నీకు ఐశ్వర్య ఇష్టం అని చెప్పేసి షకీలలో ఏం ఫీల్ ఉంటుంది అంటే నేనేం చెప్పను. ఇది నా ఇష్టం, నాకు నచ్చింది, ఎవడు ఫీల్ ఆడిది. అదే అంటే అంత ఇన్వెస్ట్మెంట్ అంటే వాచ్ల మీద 400-300 ఇన్వెస్ట్మెంట్ అంటే మామూలు విషయం. ఇన్వెస్ట్మెంట్ మనం వ్యాపారం చేస్తే దాని ఇన్వెస్ట్మెంట్ సారీ, దాని మీద అంత ఇన్వెస్ట్ చేసావు. ఫోన్లు ఇవే ఇట్లా అలా అని చెప్పి ఓన్లీ షూటింగ్ టైప్లోనే ఇలా ఏదైనా పిలిస్తే వేసుకోవడం. నార్మల్ వస్తే 3 టీ-షర్ట్లు ఉంటాయి, అవి వేసుకొని తిరుగుతా. ఎప్పుడు వాచ్లు పెట్టుకొని ఏమి పెట్టుకోను. మా వైఫ్ అంటది, ఎందుకు అన్ని కొన్నావు, ఒకటి పెట్టుకోవచ్చు ఏమంట. నేను స్క్రీన్ మీద సెలబ్రిటీ, ఎక్కడ సెలబ్రిటీలు కాదు. దీనికి డౌన్ టు ఎర్త్ పర్సన్, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అని అంటుంటారు కదా. డౌన్ టు ఎర్త్ పర్సన్ ఇలా బయట తిరుగుతుంటే టీ-షర్ట్లు వేసుకొని. అందుకే ఎక్కువ ముస్లిమ్స్ ఏరియాలో తిరుగుతా, అక్కడైతే అప్పుడు గుర్తుపడ్డా. మాట్లాడితే ఇక్కడికి వెళ్ళిపోతా, మల్లేపల్లి షోర్మాలు ఇవి తిని ఎంజాయ్ చేస్తా. నాదేంటంటే ఉండి ఎంజాయ్ చేయకపోతే, నేను చాలా మందిని చూసాను అబ్బా మా సెలబ్రిటీల్లో, కనీసం వాటర్ బాటిల్కి 20 రూపాయలు తీయడం చూసా. లక్షలు సంపాదించి వాటర్ బాటిల్కి. నిజంగా వాళ్ళతో పోల్చుకుంటే నేను కంపేర్ చాలా బెటరే. ఫుడ్ విషయంలో, బట్టల విషయంలో, వీటి విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వను. నచ్చింది కొనుక్కుంటే నచ్చింది తింటా. అలా అని దుబారా కాదు. 100కి 50 రూపాయలు అనుభవిస్తే 50 రూపాయలు సేవ్ చేసుకుంటా. అలా అని 100కు రూపాయి ఖర్చు పెట్టి 99 రూపాయలు సేవ్ చేసాం అనుకో, ఏదో రోజు నీకు పోతావు, లేకపోతే ఏ హాస్పిటల్ అడ్మిట్ అవుతావు, ఈ డబ్బంతా డాక్టర్లు దొబ్బుతారు. అప్పుడు మనం ఫీల్ అవుతాం చచ్చిపోయేటప్పుడు. 5 నిమిషాల ముందు డాక్టర్ 5 నిమిషాల్లో పోతారంటే, ఆ రోజు బావొచ్చి బిర్యానీ తిందాం అనుకున్నాను, డబ్బులు మిగిల్చుకుందాం తినలేని బాధపడాలి చచ్చేటప్పుడు. అదొద్దు. లైఫ్ దేవుడిచ్చిన షార్ట్ లైఫ్, నచ్చింది ఎంజాయ్ చేయడమే. అది ఎవరు చెప్పినా విన్నా, నాకు నచ్చినట్టు ఎంజాయ్ చేసేస్తా. స్కిట్లో బాగా లావు సన్నమయ్యావా బ్రో? బయట సన్నగానే ఉంటాను అబ్బా, టీవీలో ఎందుకు అట్లా లావు కనబడతానో అర్థం కాదు. అది బయటకు వెళ్తుంటే అడుగుతారు, ఏమయ్యా భాస్కర్ ఏమైనా జబ్బు చేసిందా నీకు అంటారు. ఏమైందమ్మా అంటే, టీవీలో అంత ఉంటావు, ఇక్కడ ఏం తింటున్నావు అంటారు. అది టీవీ వల్ల, కెమెరాస్ వల్ల. కెమెరాలు బాగానే ఉన్నారు, బాగానే ఉంటారు.